RRB clerk paper number 70. Question number 41. The respective ratio between the number of employees in three different departments of a company in the year 2010 were 2:3:4. If the number of employees in these three departments was increased in the year 2011 by 20%, 40% and 25% respectively, what will be the respective ratio of the increased number of employees in these departments? So original ratio ఏం చెప్తున్నాడంటే 2:3:4 చెప్పాడు. అంటే 2 into 120 రాయాలి. నెక్స్ట్ తర్వాత 3 into 140 రాయాలి. 4 into 125 రాయాలి. రాసిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా అంటే జస్ట్ ఇమాజిన్ ద స్టెప్. దీంట్లో 4 into 125 ఉంది, ఇక్కడేమో 3 into 140, 2 into 120. అంటే ప్రతి దాంట్లోనూ మొదటి రెండిట్లోనూ ఒక 5 ఉంది, తర్వాత దాంట్లో 3 5లు ఉన్నాయి. అంటే మూడో నంబర్లో 25 ఉండాలి. మూడో నంబర్లో 25 ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 42. A tap can fill a tank completely in 6 hours. After half of the tank is filled, one more similar tap is opened. What is the total time taken by the tank to fill it completely? Just common sense problem. హాఫ్ ఫిల్ చేసిందంటే 3 hours అయిపోయింది. 3 hours తర్వాత మామూలుగా అది ఒకటే పని చేస్తే ఇంకో 3 hours పట్టాలి. కానీ అట్లాంటిది ఇంకోటి ఓపెన్ చేశారంటే హాఫ్ టైంలో అయిపోతుంది. అంటే 3 hours అలా 1.5 hour అవుతుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 4.5 hours. Question number 43. Anil invested a sum of 600 rupees in a scheme offering simple interest, which amounts to 780 after 2 years. If the rate of interest is increased by 5%, the same sum would amount to how much in the same time when invested in the same scheme? Actual గా ఈ ప్రాబ్లము ఏం చేస్తారంటే అందరూ 600 780 అయింది, 2 years రేట్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ R+5 చేసి అదంతా చేస్తారు. అదంతా అవసరం లేదు. 5% చొప్పున ఎక్స్ట్రా రావాలి. ఎన్ని సంవత్సరాలకు రావాలి? 2 years. అంటే ఒక 10% ఎక్స్ట్రా వస్తుంది. బేస్ 600 మీద 10% అంటే 60. 780 ఆల్రెడీ వచ్చింది, ఇంకో 60 రావటం అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 840. Question number 44. Girish invested a certain sum of money in scheme A, which offers compound interest compounded annually at a certain rate of interest. If the sum invested by him amounts to 23,760 after 2 years and 28,512 after 3 years, what is the rate of interest offered by scheme A? So 28,512 అయింది ఎప్పటికి 3 years కి. 23,760 అయింది ఎప్పటికి 2 years కి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 1 year. అమౌంట్ లో డిఫరెన్స్ ఎంత అంటే 2 rupees, 5 rupees. నెక్స్ట్ 14 లోని 7, నెక్స్ట్ 7 లో నుంచి 3 పోతే 4, 4752. ఇది ఏంటది అంటే దీని మీద ఇంట్రెస్ట్. అంటే 4752 ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ 23760 ఇంటూ 100. 100 ఎందుకు రాసామంటే వాట్ పర్సెంట్ కాబట్టి. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. సరిగ్గా చూస్తే ఈ నెంబర్లో 2 times పోతుంది. సో ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 20%. క్వశ్చన్ నెంబర్ 45. A sum of 1,200 rupees was distributed among ABC in such a manner that A got as much as the total amount of B and C together got, and the amount B got was 150 more than C got. What is A share? ఎవరి షేర్ కావాలి మనకి? ఏ గాట్ యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి. అంటే ఏకి ఎంత వచ్చిందంటే బీసీలకు వచ్చిందంత. అంటే ఏకి హాఫ్ వస్తే బీసీలకు ఇంకొక హాఫ్ వచ్చి ఉంటుంది. సో ముగ్గురికి కలిపి 1,200 కాబట్టి ఏ వాల్యూ ఎంత అంటే 600 rupees. Question number 46. The sum of two numbers is 40. 3 times of the one number is equal to 5 times of the other number. What is the bigger number? అంటే ఆ రెండు నెంబర్ రేషియో ఏంటంటే 3:5. 3:5 లో 18 డిస్ట్రిబ్యూట్ చేస్తే 8 parts 40 అయితే ఒక పార్ట్ 5. బిగ్గర్ నెంబర్ అడిగాడు కాబట్టి 5 parts. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 25. Question number 47. How many kg of rice costing 42 rupees per kg be mixed with 35 kg of rice costing 66 rupees per kg, so that there may be a gain of 15% by selling the mixer at 64 rupees 40 paisa. సో 42 rupees 66 rupees రెండు కాస్ట్ ప్రైస్లు, కానీ ఇదేమో సెల్లింగ్ ప్రైస్ అట్ గెయిన్ ఆఫ్ 15%. ఎలిగేషన్ ప్రిన్సిపల్ రాయాలంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే హోమోజినస్ టర్మ్స్ కి మాత్రమే ఎలిగేషన్ ప్రిన్సిపల్ రాయగలం. అందుకని దీన్ని కూడా కాస్ట్ ప్రైస్ లోకి మార్చుకొస్తా. 6440 ఈజ్ 115%. 100% ఈజ్ వాట్? ఈ 2 zeros 2 decimals క్యాన్సిల్ అయిపోయినాయి. 5 23 times 5 2 times 23
28 times. 28 into 2, 56. So first variety nemo 42 rupees, రెండో variety 66 rupees. రెండిటి మిక్సర్ ఏమో 16 rupees. Get the difference. 10. Get the difference. 14. 5:7. 7 parts 35 kgs అయింది. ఒక పార్ట్ ఎంత అవుతుందంటే 5 kgs. 5 into 5. Answer is going to be 25 kgs. Question number 48. A trader sold an article at a loss of 10%. Had the selling price been 300 rupees more, he would have earned a profit of 20%. What is the cost price of the article? So 10% లాస్ అంటే 90కి అమ్మినట్టు, 20% ప్రాఫిట్ అంటే 120కి అమ్మినట్టు. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 30%. 30% 300 రూపీస్ అయితే 100% ఏమవుతుంది అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1000 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 49. The area of a circular field is 6.16 square meters. What is the cost of fencing at the rate of 22 rupees 50 paisa? ఒకసారి చూద్దాము. అడిగింది ఏంటి? కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అంటే 2/r ఇంటూ కాస్ట్ రాయాలి. 2/r అంటే 11 పోవాలి. నంబర్లు పెద్ద పెద్దవి ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకునేటప్పుడే ఇంకో కండిషన్ కూడా తీసుకుని వెళ్దాం. ఇంటూ కాస్ట్ అంటే కాస్ట్ లో 9 పోవాలి, అంటే 11 పోవాలి, 9 పోవాలి. రండి చూద్దాం. 1 plus 1 2, 2 plus 4 6, 7 plus 8 15, 11 క్యాన్సిల్ అవ్వట్లేదు. 6 11 క్యాన్సిల్ అవుతుంది కానీ 9 క్యాన్సిల్ అవ్వట్లేదు. నెక్స్ట్ 6 7 15, దాంట్లో 11 క్యాన్సిల్ అవ్వట్లేదు. 11 క్యాన్సిల్ అవుతుంది, 9 కూడా క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో 11 క్యాన్సిల్ అవ్వట్లేదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 19,800 rupees. Question number 50. 12 years ago, father was 7 times as old as his son at that time. At present, father age is 3 times of his son's age. What is the sum of their present ages? So, present ఏమన్నాడంటే ఫాదర్ 3 times అంటున్నాడు, అంటే ఫాదర్ ఈస్ టు సన్ 3:1, అంటే సమ్ అడిగాడు కాబట్టి 3 plus 1 4 పోయే నెంబర్ అయి ఉండాలి. ఎలిజిబుల్ 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 నాట్ ఎలిజిబుల్. 3 ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేద్దాం రండి. ప్రజెంట్ ఫాదర్ 3x అయితే సన్ ఏమవుతాడు? x అవుతాడు. 12 years ago, ఈ 12 years ago ఏం చెప్పాడంటే 7 times అన్నాడు, కానీ x ఆన్సర్ కాదు 4x ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. సో 7x minus 3x అంటే 4x. 7 into 12 minus 12 అంటే 6 into 12 72. సో మనల్ని అడిగింది 4x వాల్యూని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 72. క్వశ్చన్ నెంబర్ 51. Varun traveling at a speed of 50 kilometers per hour by his car reaches his office on time from his home. But when he traveled at a speed of 45 kilometers per hour, he reaches his office 15 minutes late. Find the distance between home to office. ఇంటి నుంచి ఆఫీస్కి x ఉందనుకోండి, 45తో వెళ్ళాడు ఒకసారి, ఇంకోసారి ఏమో 50తో వెళ్ళాడు. ఈ రెండు డిఫరెన్స్ ఎంత అన్నాడంటే 15 minutes అన్నాడు. 15 minutes అంటే 15/60 రాశాను, 1/4 అయింది. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేటప్పటికి 450 అవుతుంది. 45 10 times, 15 9 times, అంటే 10x minus 9x అంటే x is equal to 1/4. 4 దీంట్లో 1 time 2 times 0.5. ఆన్సర్ is going to be 112.5. Question number 52. The average of 42 observations is 69.5. If the average of the first 15 observations is 63 and that of the last 19 observations is 74, what is the average of the remaining 8 observations? ఈ ప్రాబ్లం లో ఆన్సర్ లో డెసిమల్స్ కనుక లేకుండా ఉన్నట్లయితే వేరేలాగా చేసేవాళ్ళం. అంటే ఎలా చేస్తారు? 42 into 69.5 minus 15 into 63 minus 19 into 74 divided by 8 రాసి యూనిట్స్ ప్లేస్ టెక్నిక్ తో వెరిఫై చేసి ఉండేవాడిని. కానీ ఇక్కడ ఎందుకు చేయట్లేదంటే క్యాన్సిలేషన్ ఉందో లేదో చెప్పట్లేదు కాబట్టి ఆన్సర్ డిసైడ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని వేరే మోడల్లో చేద్దాం రండి. సో ఇప్పుడు 42 అబ్జర్వేషన్స్ యావరేజ్ ఎంత అన్నాడు? 69.5. వాటిల్లో 15 ఎంత అన్నాడు? 63. దీనికన్నా ఇది ఎంత తగ్గింది అంటే 6.5. ఎన్ని 6.5లు? 15 6.5లు. 15 into 6 అంటే 90, 15 into 0.5 అంటే 7.5, అంటే 97.5 తగ్గింది. నెక్స్ట్ 19 అబ్జర్వేషన్స్ 74 ఉన్నాయి, కానీ ఎంత ఉండాలన్నాము? 69.5. ఎంత పెరిగిందంటే 4.5, అంటే 4.5 into
19 చొప్పున పెరిగింది. 4.5 ఇంటూ 20 అన్నాం అనుకోండి 90 అవుతుంది. 90కి ఒక 4.5 తక్కువ అంటే 85.5 అంటే 12. ఇదేమో లెస్, ఇదేమో మోర్, అంటే 12 లెస్ అయినట్టు. ఎన్నిటి మీద 12 లెస్ అయిందంటే 8 మీద. అంటే ఒక్కో దాని మీద 1.5 లెస్ అయిందంటే ఈ 1.5 మనం పెంచుకోవాలి. దేని మీద పెంచుకోవాలి? 69.5కి 1.5 పెంచాలి. పెంచితే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 71. Question number 53. In a show, the total amount of received after selling 45 tickets was 1150. If children ticket was charged at 18 rupees per ticket and adult ticket was charged at 35 rupees per ticket, how many children attended the show? అడిగింది ఏంటి? చిల్డ్రన్ అడుగుతున్నాడు. అందరూ అడల్ట్ అటెండ్ అయ్యారు అనుకుందాము. అంటే 45 అడల్ట్ అటెండ్ అయితే 45 ఇంటూ అడల్ట్ టికెట్ రేట్ 35 రూపీస్ మల్టిప్లై చేయాలి. అది కూడా చేద్దాం రండి. 35 ఇంటూ 40 చేస్తా. 35 ఇంటూ 40 కాకుండా 35 ఇంటూ 20 చేసాం అనుకోండి 700. 35 ఇంటూ 40 అంటే 1400 వస్తుంది. 35 ఇంటూ 5 అంటే 175 వస్తుంది. అంటే 1575 వచ్చింది. కానీ నిజంగా ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏం చెప్పాడు? 1150 రూపీస్ వచ్చినాయి. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 5, 2, 425 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే పిల్లాడికి 18 రూపాయలు టికెట్ కొట్టమంటే మనం 35 రూపాయలు టికెట్ కొట్టాం. అంటే ఎంత ఎక్స్ట్రా టికెట్ కొట్టాం? 17 రూపాయలు ఎక్స్ట్రా టికెట్ కొట్టాం. డివైడెడ్ బై 17. క్యాన్సిల్ చేయక్కర్లేదు. ఇక్కడ ఈ నెంబర్ 25 మల్టిపుల్ డినామినేటర్ లో 5కి సంబంధించిన ఏం లేవు కాబట్టి ఆన్సర్ 25 అయ్యి ఉండాలి. 25 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 54. The perimeters of two squares is 60 centimeters and 48 centimeters. What is the perimeter of the third square whose area is equal to difference between areas of the two squares? ఇక అవకాశం ఇస్తే నోటి కొట్టేయచ్చు. దీని పెరిమీటర్ 60 అంటే 4a is equal to 60 అంటే a is equal to 15 అండ్ a స్క్వేర్ అంటే 225. నెక్స్ట్ 4a is equal to 48 అంటే a వాల్యూ 12 అవుతుంది. 12 స్క్వేర్ ఈజ్ 144. తీసేస్తే 81 వస్తుంది. 81 అనేది ఇంకో స్క్వేర్ యొక్క ఏరియా అంట. స్క్వేర్ యొక్క సైడ్ 9 ఇంటూ 4 ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 36. 55. ABC started a business together. The respective ratio of investments of A and B is 6:7 and that of B and C is 14:19. All of them invested for equal period of time. If the total profit earned by them was 72,900, what is A's share in the profit? So A is to be 6:7 అన్నాడు, B is to C 14:9 అన్నాడు. B వాల్యూ ఒక చోట ఏమో 7 ఉంది, ఒక చోట 14 ఉంది కాబట్టి కాంపౌండ్ రేషియో రాస్తే 12:14:19 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై దెమ్, టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నాడు? 72,900. ఇది ఎంతకు సమానం అంటున్నాడు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 30, 43, 45. అయితే మనల్ని అడిగింది ఏంటంటే ఏ షేర్. 12 పార్ట్స్ ఈజ్ వాట్? డినామినేటర్ లో 5 ఉంటే ఎప్పుడు ఆన్సర్ రాదు యూనిట్స్ ప్లేస్. అందుకని 5 వరకు క్యాన్సిల్ చేస్తా. 9 times 5 2 times. రండి ఇప్పుడు చేద్దానండి. 9 into 2 8, 8 into 2 6. 9 6 అవ్వాలంటే యూనిట్ 0 ఉండాలి, 0కు ముందు 4 ఉండాలి. 0కు ముందు 4 ఉన్నటువంటి ఆన్సర్ 19,400 ఉంది, 18,140 ఉంది. అంత చిన్న నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది. ఎందుకంటే 9 క్యాన్సిల్ చేస్తే దీంట్లో 8,000 times ఆడిపోతుంది. ఇంటూ 2 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 19,440. క్వశ్చన్ నెంబర్ 56. A certain sum of money is invested for a certain time. It amounts to 35 rupees at 10% per annum, but when invested at 8% per annum, it amounts to 30 rupees. Find the time. ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది. ముందు ప్రాబ్లం మీనింగ్ చూద్దాం. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి. ఏదో రేటుకి ఏదో టైంకి 10% చొప్పునిస్తే అమౌంట్ 35 రూపీస్ అయిందంట. అదే డబ్బులు అదే టైంకి 8% చొప్పునిస్తే 30 రూపీస్ అయిందంట. అడిగింది టైం క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. సో నేను ప్రిన్సిపల్ P రూపీస్ అనుకున్నాను, 10% X ఇయర్స్ అనుకున్నాను. అంటే ఇంట్రెస్ట్ అయితేనేమో 10x by 100% వస్తుంది, 10x% వస్తుంది. కానీ అమౌంట్ అంటున్నాడు కాబట్టి 100 ప్లస్ 10x by 100 వస్తుంది. ఇదేంటిదంటే 35 రూపీస్. నెక్స్ట్ అట్లానే రెండో స్టెప్ కూడా రాసేస్తే P రూపీస్ ఇంటూ 100 ప్లస్ 8x by 100 is equal to 30 rupees.
సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేయటం, ఈ పి అటు పట్టుకెళ్ళి ఈ నెంబర్ అటు తీసుకెళ్ళాం అనుకోండి, ఏమొస్తుందో చూద్దాం రండి. 3500 divided by 100 plus 10x is equal to 3000 divided by 100 plus 8x వస్తుంది. 5 7 times, 5 6 times, 7 into 100 700, 6 into 100 600, అంటే 100 మిగిలింది. 8 into 7, 8x into 7 56x, 10x into 6 60x, అంటే 4x is equal to 60. Then x is equal to 25. Answer is 25. Question number 57. What sum of money at compound interest will amounts to something in 3 years if the rate of interest is 7% for first year, 9% for second year, 11% for third year? Right. P rupees 7% అంటే 107 by 100. Next 9% next year అంటే 109 by 100. భయపడమాకండి, ధైర్యంగా రాయండి స్టెప్. 11% అంటే 111 by 100. ఇదంతా కలిపి ఎంత అన్నాడు అంటే 12,945.93. చూద్దానండి, ఇప్పుడు ఈ 107కి కానీ 109కి కానీ 111కి కానీ ఈ కింద ఉన్న జీరోలకు కానీ సంబంధం లేదు, అంటే జీరోలు పోవట్లేదు, కానీ ఈ 2 జీరోలు అక్కడికి వెళ్తే పోతున్నాయి. సో ఇప్పుడు అంటే మన ఆన్సర్లో డెఫినెట్ గా ఎన్ని జీరోలు మిగలాలి? 4 zeros మిగలాలి. 4 zeros తో ఉన్న ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి? ఒకే ఒక్క ఆన్సర్ ఉంది, దట్ ఈస్ గోయింగ్ టు బి 10,000. Question number 58. Ravi completes a work in 36 days. Vijay completes the same work in 24 days. Ravi starts working alone and after 6 days, Vijay joins him. How many days they will take together to complete the remaining work? మొదటోడేమో 36 days లో చేయగలడంట, రెండో వాడేమో 24 days లో చేయగలడంట. అయితే వీడు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు చేశాడంటే 6 days చేశాడు. ఆ తర్వాత వాడు వచ్చి జాయిన్ అయ్యాడు. ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? సో LCM 72 is equal to 72 రాసేసుకున్నాను, క్రాస్ మల్టిప్లై చేసి 36 2 times 12 plus 2x plus 24 3 times 3x is equal to 72. 5x is equal to 60. X is equal to 12. Answer is going to be 12 days. Question number 59. A man completes his journey in 8 hours. He goes to some destination and comes back. While going, he drives at a speed of 25 kilometers per hour. While coming, he drives at a speed of 15 kilometers per hour. What is the total distance he travels? Right. Distance అంటే స్పీడ్ ఇంటూ టైం కావాలి. టైం ఎంత? 8 hours అన్నాడు, ఇంటూ 8 రాయాలి. అంటే 8 by a నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్పీడ్ హోల్ నెంబర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, స్పీడ్ కెన్ బి ఏ ఫ్రాక్షన్. రైట్. వెళ్ళేటప్పుడు 25, వచ్చేటప్పుడు ఏమో 15 అంటే వెళ్ళి తిరిగి వచ్చాడు అంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా అప్లై అవుతుంది. అంటే 2 into 25 into 15 divided by 2xy by x plus y. ఇది యావరేజ్ స్పీడ్. టైం ఎంత అన్నాడు? 8 hours. 8 దాంట్లో 5 times, 5 దీంట్లో 3 times, 75 into 2 150. అడిగింది టోటల్ డిస్టెన్స్, అడిగేటి 150. అదే ఇంటి నుంచి ఆఫీస్కి ఎంత అని అడిగితే దాంట్లో హాఫ్ చేసి రాసి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు హాఫ్ చేయకూడదు. ఎందుకంటే వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఈ ట్రావెల్స్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ 150 kilometers. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. 2 places P and Q are 150 kilometers apart. A train leaves from P to Q at the same time another train leaves from Q to P. Both the trains meet after 5 hours after they start moving. If the train is traveling from P to Q is 10 kilometers faster than the other, what is the speed of the faster train? చూడటానికి 5 లైన్లు ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సో 150 kilometers ఎంతసేపు తర్వాత వచ్చింది అంటే 5 hours తర్వాత. అంటే స్పీడ్ ఎంత అంటే 30. రిలేటివ్ స్పీడ్ డైరెక్షన్ ఏమో ఆపోజిట్ అన్నాడు. అంటే సమ్ ఆఫ్ ద 2 వేరియబుల్స్. ఒక నెంబర్ కన్నా ఒక నెంబర్ 10 ఎక్కువ అన్నాడు. 10 పక్కన పెడితే 20, చెరసగం చేస్తే 10. చిన్న నెంబర్ ఏమో 10, పెద్ద నెంబర్ ఏమో 10 plus 10. సో అడిగింది ఫాస్టర్ కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 20 kilometers per hour. నెక్స్ట్ the number of projects handled by 6 companies during 5 years. 6 companies అంటే 5 years లో హ్యాండిల్ చేసినటువంటి ప్రాజెక్టుల యొక్క నంబర్ చెప్తున్నాడు. దాని నుంచి క్వశ్చన్లు ఆన్సర్ చేయమని అడుగుతున్నాడు.
సో 2004 to 2008 ఇచ్చాడు, ABCDEF అనేటటువంటి కంపెనీలు ఇచ్చాడు. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ బై కంపెనీ C in 2007 and 8? 2007-8 ఏ కంపెనీ మనం అడిగింది? ప్రాజెక్ట్స్ హ్యాండిల్ బై C. అంటే ఈ రెండు నెంబర్ల యొక్క సమ్ 420 432 ఇష్టు. ఆన్సర్ చెక్ చేయొద్దులే, ఎందుకంటే పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ కూడా నెంబర్లు పెద్దవి ఉన్నాయి కాబట్టి ఆన్సర్ నుంచి వెరిఫై చేయొద్దు. నెక్స్ట్ నెంబర్ కూడా తీసుకొచ్చేద్దాం. F in the same years. F in the same years అంటే 500 600 612. రెండిట్లోనూ 4 క్యాన్సిల్ అవుతుంది. 4 1 time 0 8 times, 4 1 time 5 times 3 times. నెక్స్ట్ రెండిట్లోనూ 9 క్యాన్సిల్ అవుతుంది. 9 2 times 9 1 time 2 times, 9 1 time 7 times. Answer is going to be 12:17. Question number 62. What is the average number of projects handled by all the given companies together in 2005? ఎన్ని కంపెనీలు? 6 కంపెనీస్ డివైడెడ్ బై 6 కాబట్టి యూనిట్స్ ప్లేస్ తో ఆన్సర్ వచ్చేస్తుంది. యూనిట్స్ ప్లేస్ చూస్తే అన్ని డిఫర్ అయినాయి కాబట్టి యూనిట్స్ ప్లేస్ టెక్నిక్ తో కొట్టేద్దాం రండి. సో 2005 అంటే 6 + 1 7 2 7 4 4 + 4 8 డివైడెడ్ బై 6 రాయాలి. 6 8 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 3 అన్నా ఉండాలి, 8 అన్నా ఉండాలి. 3 తో ఆన్సర్ లేదు, 8 తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 63. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ బై కంపెనీ E డిక్రీజ్డ్ బై వాట్ పర్సెంట్ ఫ్రమ్ 2004 to 8? 2004 లో ఎంత ఉంది? E 240. 8 లో ఎంత ఉంది? 156. ఎంత తగ్గిందంటే 40 + 44 80. 40 + 240 156 అంటే 40 + 44 84 తగ్గింది. ఎంతలో నుంచి తగ్గింది? 240 × 100. సరిగ్గా చూస్తే అక్కడ 7 ఉంది, కింద 7 లేదు. ఆన్సర్ లో 7 ఉండాలి. అదిగోండి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. The projects handled by all the given companies are either governmental or non-governmental projects. If 72% of the projects handled by all the given companies together in 2006 are governmental, how many non-governmental projects are handled by all the given companies together in the same year? So, ముందేం చేయాలంటే 2006 టోటల్ చేయాలి. ఇంటూ ఏం రాయాలి? 72 గవర్నమెంటల్ ప్రాజెక్ట్స్ అంటే నాన్ గవర్నమెంటల్ ప్రాజెక్ట్స్ ఏమవుతాయి? 28%. అంటే టోటల్ ఇంటూ 28/100 రాయాలి. 28/100 అంటే 4 క్యాన్సిల్ అయిపోతే ఇంటూ 7 ఉంది, అంటే ఆన్సర్ 7 పోయే నంబర్ అవ్వాలి. 7 7s 49 28 ఎలిజిబుల్. 49 6 లో పోదు. 7 6 times 42 22 లో పోదు. 7 490 లో పోతుంది కాబట్టి దీంట్లో పోదు. 7 6 times 42 42 రెండు ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి కాబట్టి ప్రాబ్లము ఇదంతా యాడ్ చేసి ఇంటూ 28/100 రాయటం తప్పించి వేరే మార్గం ఏమి లేదు. చేయాలో లేదో మీరు డిసైడ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 65. What is the difference between the total number of projects handled by all the companies ADF together in 2007 and CEF together in 2004? ADF in 2007, ABDF ఈ నాలుగిటిని టోటల్ చేయాలి, తర్వాత చేద్దాం, వెయిట్ చేయండి. 2004 CEF ఇదేమో 4 నంబర్లు టోటల్, అదేమో 3 నంబర్లు టోటల్. అంటే డెఫినెట్ గా 4 నంబర్లు టోటల్ ఎక్కువ వస్తుంది. యూనిట్స్ ప్లేస్లు అన్ని డిఫర్ అయినాయి కాబట్టి యూనిట్స్ ప్లేస్ తో కొట్టేద్దాం లెక్క రండి. సో 8 8 8 అంటే 3 8 24 4 వచ్చింది. 4 + 4 8 వచ్చింది. ఈ 8 లో నుంచి అక్కడ వచ్చింది తీసేయాలి. 1 + 0 0 0 + 7 8 1 + 0 1 + 7 8 8 - 8 అంటే 0 వస్తుంది. యూనిట్స్ ప్లేస్ లో 0 ఉండాలి. ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. న్యూమరికల్ అబిలిటీ. ఆన్సర్లు చూస్తే అన్ని 89 తోనే ఎండ్ అయినాయి. 4 89తో ఎండ్ అయినాయి, ఒకటి 98తో ఎండ్ అయింది. ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సో 38 + 22 అంటే 60 వస్తుంది. 60 - 71 అంటే 160 - 71 అంటే 89 వస్తుంది. అంటే ఇది ఆన్సర్ కాదు, కానీ 1 బారో అయింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే ఇది 3 అయిపోయింది. 3 + 9 2 అవుతుంది. 2లో 8 పోతే 4 రావాలి. సో 4th ఆన్సర్లు అదృష్టం కొద్దీ 3 ఆన్సర్లు ఉన్నాయి, కానీ ఇదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమనుకున్నాం మనం ఇందాక? 4 + 8 12 లో నుంచి 8 పోయింది, అంటే అక్కడ ఎఫెక్ట్ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
5 + 3 8, 8 - 2 అంటే 6 రావాలి. అంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 5264.89. క్వశ్చన్ నెంబర్ 67. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ప్రాబ్లమ్ కొంత దూరం చేద్దాము. 7 2 times, నెక్స్ట్ 2 times 1 time, నెక్స్ట్ 9 6 times 1 time 4 times, నెక్స్ట్ 3 into 1 అంటే 3 వస్తుంది. 2 into 4 8 వస్తుంది. 3 + 8 యూనిట్స్ ప్లేస్ లో 2 1లు ఉన్నాయి. ఆ 2 అదే ఆన్సర్ అయింది. రైట్, చూద్దానండి. 200 into 3 అంటే 600. 600 into 2 అంటే 1200. 1200 600 అంటే 1800 ఆడ్ వస్తుంది. ఏం జరిగినా 2300 ఆడ్ అవ్వదు ఆన్సర్. 68. రైట్. సో 5076 into 100 divided by 47, 720, 00 క్యాన్సిల్. ఇక్కడ ఉన్నటువంటి 5 ఎక్కడా పోవట్లేదు. అంటే ఆన్సర్ డెఫినెట్ గా 5 మల్టిపుల్ అయి ఉండాలి. ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 69. 3 3 క్యాన్సిల్ అయిపోయింది. 2 4 times 4 7 times. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1/7. 70. 1/5 4/5 అంటే 1 వస్తుంది. 1 + 1 2 13. హోల్ నెంబర్ లోంచి 1/5 తీసేస్తే 4/5 రావాలి. 4/5 తో ఆన్సర్ ఒకే ఒక్క ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. రైట్. సో 64% ఆఫ్ 950 అంటున్నాడు. కానీ నేను 640కి 95% కడతాను. అట్లా కట్టుకోవచ్చు కూడా. X% ఆఫ్ Y అన్నా Y% ఆఫ్ X అన్నా సేమ్. సో దీంట్లో 95% అంటే 5% తీసేయాలి. 10% అంటే 64, 5% అంటే 32. అంటే ఎంత వచ్చింది? 608. 475 యాడ్ చేసాము. 3 8 1083. 1083లో నుంచి 900 తీసేస్తే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 183. క్వశ్చన్ నెంబర్ 72. సో మనల్ని అడుగుతున్నది ఏంటి? 4 పవర్ సంథింగ్. డెసిమల్స్ ఇగ్నోర్ చేసేయండి, అయ్యే క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది 4 cube, 4 పవర్ 7 అంటే ఇక్కడ 10 వచ్చింది. ఇది 16 స్క్వేర్ అంటే 4 పవర్ 4, 4 పవర్ 4 హోల్ పవర్ 2 అంటే 4 పవర్ 8 వస్తుంది. 10 - 8 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2. 73. సో ప్రాబ్లం ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఆన్సర్లు చూసి వెళ్దాము. సో ఇక్కడ రిస్క్ ఎక్కడ ఉందంటే 089 వస్తేనే రిస్క్ ఉంది. అంటే మన అదృష్టం కలిసి రాకపోతే 4వ ప్లేస్ దాకా చేయాల్సి వస్తుంది. రండి చేద్దాము. 6 + 2 8, 8 - 8 0, 0 - 1 9. బారోయింగ్ పడింది, గుర్తుందో లేదో మీకు. అంటే ఇది 8 అయిపోతుంది. 8 + 7 15, 15 - 0 15, 15 - 7 8. ఇక్కడికి ఎఫెక్ట్ ఏమీ లేదు. మనం అనుకున్నట్టు అదే ఆన్సర్ అయినట్టుంది. కాబట్టి 4వ ప్లేస్ దాకా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికి ఎఫెక్ట్ లేదు. 5 + 4 9, 9 - 7 2, 2 - 2 0. ఇక్కడ కూడా ఎఫెక్ట్ ఏమీ లేదు. అంటే నెక్స్ట్ డిజిట్ లో ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. 4 + 1 5, నెక్స్ట్ 5 - 6 -9, -9 - 7. మరొకసారి చూద్దాము. 4 ప్లస్ ఇది -6 -7 అంటే -3 అవుతుంది. 4 + 1 5 అంటే 2 రావాలి. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 72.089. క్వశ్చన్ నెంబర్ 74. 21 దీంట్లో 3 times 2 times అంటే 16 into 2. 16 into 12 minus 16 into 2 అంటే 16 into 10 అంటే 160. దెన్ ప్లస్ 211 అండ్ 211 అంటే 371 అవుతుంది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75. ఒకసారి ప్రాబ్లం చేసి ఆన్సర్ రాయొచ్చు, చేయకుండా ఆన్సర్ రాయొచ్చు. ఇది 16 into 5 కింద రాసుకుంటే 4√5 అవుతుంది. ఇక్కడ 4√5 వస్తుంది, 4√5 పోతుంది. దీన్ని స్క్వేర్ చేస్తే హోల్ నెంబర్ వస్తుంది, దీన్ని స్క్వేర్ చేస్తే హోల్ నెంబర్ వస్తుంది. హోల్ నెంబర్ ప్లస్ హోల్ నెంబర్ ఆర్ హోల్ నెంబర్ మైనస్ హోల్ నెంబర్, దట్ హ్యాస్ టు బి హోల్ నెంబర్. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 9. 76 అప్రాక్సిమేషన్. రైట్. 15 స్క్వేర్ అంటే 225, 8 స్క్వేర్ అంటే 64, 1 ప్లస్ 173, 440 ఆడ్ వస్తుంది. 440 ఆడ్ అంటే ఉన్నటిలో నియరెస్ట్ 20 స్క్వేర్. అంటే యాక్చువల్గా 21 స్క్వేర్ కి నియరెస్ట్ అవుతుంది, కానీ 21 లేదు కాబట్టి ఆన్సర్ 20తో సరిపెడుతున్నాము.
నెక్స్ట్ 790 డివైడెడ్ బై 19 బై 3.6 కి ఇది రాసేసాను, రైట్. 36 యాక్చువల్గా, రైట్. ఒకసారి చూద్దాం. 36 into 20 అంటే 720. 720 7,900లో 10 కన్నా ఎక్కువ సార్లు పోతుంది. బెటర్ చాయిస్ ఈజ్ 12. 78. సో ఆన్సర్లు ఒకసారి చూసుకోండి, చాలా 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 దగ్గరగా ఉన్నాయి. నిదానంగా జాగ్రత్తగా ఓపిక చేసి యాడ్ చేసుకోవటమే. నెక్స్ట్ తర్వాతది 20లో 2 పోతే 18 వస్తుంది. నెక్స్ట్ 57% ఆఫ్ 550, దాన్ని నేను 570కి 55% కడతా. 570కి 50% అంటేనేమో 285 వస్తుంది, ప్లస్ 28.5 ప్లస్ 18. సో 285 ప్లస్ 18 అంటే 303. 303 ప్లస్ 21 అంటే 303 ప్లస్ 330. బెటర్ చాయిస్ 350. క్వశ్చన్ నెంబర్ 80. ఒకసారి ఆన్సర్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. ఈ మైన్యూట్ డిఫరెన్స్ తో ప్రాబ్లమ్ ఏ మాత్రం అడ్జస్ట్ చేసి క్యాలిక్యులేట్ చేసినా ఆన్సర్ పోవటానికే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అందుకని ఓపిక చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ నెంబర్లు మల్టిప్లై చేయగలిగితే చేయటం, లేదంటే వదిలేయటం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.